హలో అమిచీస్, గుడ్ మార్నింగ్. ఇవాళ మనం ప్లాటినా గురించి నేర్చుకుందాం. మరి ముఖ్యంగా గర్ల్స్ అండ్ లేడీస్, ఈ వాక్యం మీ కొరకే. తప్పనిసరిగా చూడండి, డు నాట్ మిస్ ఇట్. ఇటువంటి వాక్యం మరి ఎక్కడ లేదు. వాక్యము మెడిసిన్ కేవలం మీ కొరకే. ఆర్ యు రెడీ? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రార్థన చేసుకుందామా? అయితే తల ఉంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్ల వచ్చిన భాగ్యం బట్టి వందనాలు అయ్యా. మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం. అందరం తండ్రి ఒక్కటిగా కూడి పరిశుద్ధ ఆత్మతో ఒకటిగా కూడిపడి తండ్రి మిమ్మల్ని ఆరాధించుకునే అవకాశం ఇచ్చిన విధాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఇవాళ వాక్యం బట్టి తండ్రి మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇవ్వబోతున్న వాక్యం మేము తీసుకొని అది మేము అవలంబించుకొని అయ్యా మమ్మల్ని మార్చడానికి సహాయం చేయమని కోరుతా ఉన్నాం. మీ కృపనిచ్చి మమ్మల్ని నడిపించి తీసుకెళ్తారని కోరుతూ ఈ ప్రోగ్రాం అంతట్లోనే మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని, ఆరాధన స్వీకరించమని. సజీవులు చేసే ఆరాధన తండ్రి, మృతులను ఆరాధించలేరు తండ్రి, సజీవులు మాత్రమే ఆరాధించుకోవాలి తండ్రి. ఈ ఆరాధన అంగీకరించి మంచి వాక్యంతోనూ తండ్రి కార్యక్రమం అన్నింటిలో మీరు నడిపించి తీసుకెళ్తారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తు వరమున పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్, బాగున్నారా? అయితే మనము దేవుని గొప్పగా ఆరాధించుకుందాం. అందరు చప్పట్లు కొట్టి హృదయం పూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. కమాన్. అందరు దేవుని కలిసి ఆరాధిద్దాం. నా ప్రేమ గీతం నీవి యేసునాథా, నా జీవితం మించిన నా శ్రేష్ఠుడవు నీవే. నా జీవితం మించిన నా శ్రేష్ఠుడవు నీవే. ఆరాధన 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 ఆరాధన. నీకు సమం ఎవరు లేరు, వివరింప యేసుదేవా. నీకు సమము
ఎవరు లేరు వివరింప యేసుదేవా జీవమా నా సర్వమా నీపై నేను ఆరేదను జీవమా నా సర్వమా నీపై నేను ఆరేదను ఆరాధన 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 నన్నింత ప్రేమింప ఎవరి సాధ్యం యేసుదేవా నన్నింత ప్రేమింప ఎవరి సాధ్యం యేసుదేవా ప్రియతమా నా స్నేహమా నీలో నేను చేరేదు ప్రియతమా నా స్నేహమా నీలో నేను చేరేదు ఆరాధన 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 నా ప్రేమ గీతం నీవి యేసునాథ నా ప్రేమ గీతం నీవి యేసునాథ నా జీవితం మించిన నా శ్రేష్ఠుడు నీవే నా జీవితం మించిన నా శ్రేష్ఠుడు నీవే ఆరాధన 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 హల్లెలూయా. అందరు నిజంగా దేవుని ఆరాధించుకున్నారా? ఎస్ ఎస్, ఐ రియలీ బిలీవ్ ఇట్. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. నీకే స్తోత్రం తండ్రి. మీరందరూ కూడా నాతో కలిసి దేవుణ్ణి ఈ టైంలో ఆరాధిస్తున్నారని నేను చాలా రూఢిగా నమ్ముతున్నాను. ఎంతోమంది నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధించడం విషయంలో మీరు మాత్రము సంసిద్ధులుగా ఉండి దేవుణ్ణి ఆరాధించడానికి ఇప్పుడు కూడి ఉన్నామంటే అది దేవుని ఉచిత కృపయే. ఎస్ మై ఫ్రెండ్స్, ఆయన వంటి వారు ఎవరు లేరు, ఆయన పోలిన వారు ఎవరు లేరు, ఆయనకి సమము ఎవరు లేరు.
వాట్ ఇఫ్ యూ కీప్ డిస్క్రైబింగ్ ద గాడ్, వేర్ విల్ ఇట్ ఎండ్? నువ్వు దేవుని వివరిస్తా పోతే ఆయన గుణాతిశయముల గురించి, ఆయన గొప్ప కార్యముల గురించి, ఆయన అద్భుత క్రియల గురించి, స్వస్థతల లెక్కల గురించి నువ్వు మాట్లాడినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లెక్క ఎక్కడికి వెళ్తుంది? అది లెక్కకు మించి ఉన్నదే కదా. ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్రైబింగ్ గాడ్, డిక్లేర్ హిస్ హోలీనెస్. జస్ట్ డిక్లేర్ ఇట్. ఎప్పుడైతే మీ యొక్క ఆరాధనలో మీరు ఆ డిక్లరేషన్, ఎస్ లార్డ్ యు ఆర్ దేర్ ఫర్ మీ, లార్డ్ ఐ వాంట్ టు లివ్ ఫర్ యూ అనే ఒక డిక్లరేషన్, మీరు నన్ను నడిపించండి, నా జీవితంలో, నా హృదయంలో మీరు ఉండండి, నాకున్న ఈ బాధలు ఇబ్బందుల్లో నేను అధిమించే శక్తి నాకు దయచేయండి, నా హృదయాన్ని తేలిక చేయండి అని మీరు ఎప్పుడైతే అడిగినప్పుడు, when you talk to God and God does things that you will not believe. Only when you declare yourself in worship, things happen. నీకంటూ నువ్వే ఉంచుకోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆరాధనలో. Give everything to God. Give yourself to God. You forget about yourself. You forget everything. Just present yourself as a presentation and as a present to God. When you do such a thing, it means your declaration of lifetime. ఆరాధన, అటువంటి ఆరాధన దేవునికి చాలా ఇష్టమైనది. మరి ఇంకో కీర్తన పడి దేవుని ఆరాధించుకుందామా? Are you ready? Let's get started. అందరూ పాడి చెప్పలు దేవుని ఆరాధిద్దాం. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణ
కొరకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధన 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 నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన 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 ఆరాధన. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినాము. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినాము. హెచ్చించి కనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. హెచ్చించి కనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. దేవుని అందరూ ఆరాధించుకున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకసారి అందరూ గ్రహించండి, ఈ స్థితి కొరకై దేవునికి ఆరాధించండి. దేవుడు మీ స్థితిని హెచ్చించబోతాడు, ఖచ్చితంగా హెచ్చిస్తాడు. కానీ ఎప్పుడంటే నీవు ఉన్న స్థితిలో నువ్వు దేవుని ఆరాధించగలుగుతున్నావా అంటే, ఆర్ యు హ్యాపీ, ఆర్ యు సాటిస్ఫైడ్ ఇన్ యువర్ కరెంట్ situations or your current positions? If you are not happy with your current positions or your current situations, you will never be happy even if God gives you more and more, or if God elevates you or your position. If He elevates your position, even if you are not happy now, you will not be happy then. Yes, my friends. Happiness lies in you, not what is with you. Yes. Whatever you have right now, you're alive. నువ్వు జీవిస్తున్నావు అంతే. For that is more than a reason. You have more than any other reasons that you can worship God and you can be happy for it. ఏదో లేదని కాదు, నీకు అసలు జీవం ఉందా చాలు. యూఆర్ అలైవ్, నువ్వు బతికి ఉన్నావండి. అంతకంటే ఏంటి, మనందరూ బతికి ఉన్నాం, అది చాలు. అది ఉంటేనే కదా ఏదన్నా మన దగ్గర ఉండాలన్నా లేదన్నా. యూఆర్ అలైవ్, బీ హ్యాపీ. Yes, that's the first thing. If you're happy, then worship God. You're alive.
but you are not happy because of things that you are not having with you. You will never be happy even if things come to you or things you possess that you need. Even then you cannot be happy, because happiness doesn't lie in the materials. Happiness lies in you with the God you worship. Amen. ప్రార్థన చేసుకుందామా? అందరు తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ఒక్కసారి నాతో కలిసి అందరూ కలిసి ప్రార్థన చేయండి. స్తుతి స్తోత్రం తండ్రి. అయ్యా ఈ ఆరాధన అంగీకరించు. స్తుతికి మీరే పాత్రులు, ఆరాధనకు అర్హులు మీరే తండ్రి. అయ్యి సజీవులుగా ఉన్న మేము అయ్యా ఆరాధిస్తున్న మృతులను ఆరాధించలేరు తండ్రి. అయ్యా మీ ఆత్మతో కలిసి మేము ఆరాధించాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం. యెహోవా తండ్రి ఆరాధన నీకే. స్వీకరించండి తండ్రి. సింహాసన ఆసీనులు అయి ఉన్నారు, అందుని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని ఆరాధన అంగీకరించి నడిపించి ముందుకెళ్తారని కోరుతూ ఇచ్చు నీ ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి తదితర కార్యక్రమం ముందుకు వెళ్ళిపోదాం. గెట్ రెడీ. డోంట్ గో అవే. డోంట్ కీప్ ట్యూనింగ్. డోంట్ switch off the channels or turn to another channel. Just stay, and the blessing which is about to come, you're about to receive it right now. ప్రకటనలు. ప్రతి బుధవారము ప్రార్థన గోపురమందు ప్రార్థన సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా ప్రార్థన ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఫోన్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, మా పర్సనల్ నంబర్ ద్వారా కానీ, మీరు కామెంట్ సెక్షన్లో రాసినా కానీ, వీఆర్ రెడీ టు ప్రే ఫర్ యూ. వాట్ ఎవర్ మైట్ బి ద రిక్వెస్ట్ దట్ యూ హ్యావ్, దట్ ఈస్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ రన్నింగ్ అకార్డింగ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. వీఆర్ ఆల్వేస్ రెడీ టు ప్రే ఫర్ యూ. ఎందుకంటే మీ ప్రార్థనకి మా ప్రార్థన తోడైనట్లయితే మీ యొక్క అవసరతకి చాలా బలము చేకూరుతుంది. డో నాట్ ఫర్గెట్ ఇట్. లెట్ us ప్రే టుగెదర్. allow us to pray for you. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఆలయంలో ఆరాధించాలనుకున్న వారు 8:30 గంటల కల్లా వచ్చేసేయండి. 9 గంటల కల్లా తలుపులు మూయవేయబడతాయి. తర్వాత మీరు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తలుపులు తీయబడవు, మళ్ళీ మొత్తం సెషన్ అంతా అయిపోవాలా. కాబట్టి ప్లీజ్ కమ్ ఆన్ టైమ్ అండ్ వచ్చి మీరు కూర్చొని ఆలయంలో దేవుని గొప్పగా మీరు ఆరాధించుకోవచ్చు. ఆన్లైన్ సర్వీస్ మాత్రం యూట్యూబ్లో ఖచ్చితంగా 10 గంటలకి డాక్టర్ రత్న అనే ఛానల్లో ప్రసారం అవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆన్లైన్ వ్యూవర్స్ అందరూ కూడా ఇలా టైంని మీరు నోట్ చేసుకొని ఆ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి అనేక మందికి. బీ బ్లెస్డ్ అండ్ బీ ఎ బ్లెస్సింగ్. మరి కానుకల సమయంలోకి వెళ్ళిపోదామా? మీ యొక్క కానుకలు దేవుని యొక్క దశమ భాగాలు. మీ యొక్క విత్తనములు ఏమన్నట్లయితే తీసి చేతపట్టి అయ్యా ఇది అంగీకరణ అర్పణగా మార్చండి అని మీరు ప్రార్థించిన తర్వాతనే మీరు వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అండ్ రివైవల్ చర్చ్ అండ్ బెనవెంట్ మినిస్ట్రీస్ అండ్ ఫ్రమ్ పాస్టర్స్ డెస్క్, వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ జనరాసిటీ. వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గివింగ్. మీకు చాలా కృతజ్ఞతలు అండి. ఎందుకంటే బికాస్ యువర్ గివింగ్, యువర్ టైట్స్, యువర్ ఆఫరింగ్స్, యువర్ స్పెషల్ ఆఫరింగ్స్ అన్నీ ఇస్తున్నారు. దాన్ని బట్టి మేము వాక్యం అనేక మందికి చేరవేయటకు, ప్రపంచవ్యాప్తంగా చేరవేయటకు దేవుడు గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. యు ఆర్ ఆల్సో అ పార్ట్నర్ ఆఫ్ దిస్ బ్రాడ్కాస్ట్. డెఫినెట్లీ ఎస్. ప్రతి ఒక్కరూ మీరు ఇచ్చే కానుకలు ఈ యొక్క బ్రాడ్కాస్ట్స్కి, ఈ యొక్క వీడియోస్కి అన్నిటికీ చాలా ఉపయోగపడుతుందండి. అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్. డిడ్ యూ ప్రే? మీ కానుకలు తీసుకొని చేతపట్టి అయ్యా అంగీకరణగా మార్చుని ప్రార్థిస్తున్నట్టు మీరు ఆన్లైన్లో వేయచ్చు. యూఆర్ నౌ సీయింగ్ యువర్ QR కోడ్. ప్లీజ్ స్కాన్ విత్ యువర్ యాప్, any app, and then you can send us, let us know after you're sending the money. And may God bless you more and more. మీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని ఇంకా దేవుడు దృఢపరచాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా? అయితే తల ఉంచుకొని కళ్ళు మూసుకునండి. స్తుతి స్తోత్రం తండ్రి. మహోన్నత పరిశుద్ధుల వేలాది కోట్ల వచ్చిన భాగ్యం బట్టి వందనాలు తండ్రి. రాజా ప్రభువానికి వందనాలు తండ్రి. అయ్యా ఈ కానుకలు దీవించండి, ఆశీర్వదించండి. వారి చెమటని, రక్తాన్ని తండ్రి కష్టపడి ధనాన్ని సంపాదించి వారు దశంభాగాలు ఇస్తున్నారు. కొంతమంది 10, 20, 30, 40 కూడా ఇస్తున్నారు. దాన్ని వారు తప్పుగా దీవించండి, ఆశీర్వదించండి. వారు అన్నట్టు విడువక కుటుంబాలని బలపరచమని కోరుతా ఉన్నాం. తండ్రి ఇచ్చిన కానుకలను బట్టి తండ్రి ఆలయం సమృద్ధిగా ఉండటకు అయ్యా మీ వాక్య ప్రచురణ తండ్రి అయ్యా ప్రపంచ వ్యాప్తంగా అయ్యా మేము ప్రచురం చేయటకు సహాయం చేయమని కోరుతాం. అనేక మంది తెలుసుకొని ఈ వాక్యాలు అయ్యా అవలంబించుకొని వారు మార్చుకునే అవకాశం వాళ్ళందరికీ దయచేసిన విధానం బట్టి మీకు వందనాలు. నీ కృపను ఇంకా అనేక మంది మెండుగా ఇస్తారని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
లెట్స్ టేక్ పార్ట్ ఇన్ దిస్ హోలీ కమ్యూన్. ప్రతి ఒక్కరు కూడా ప్రభు రాత్రి భోజనంలో పాల్గొందాం. మీ దగ్గర తినటానికి శ్రేష్టమైనది ఏదైతే ఉందో అది దేవునికి అంగీకారమైందో తీసుకోండి. త్రాగటానికి మీ దగ్గర ఏమవుతుందో అది దేవునికి అంగీకారంగా ఉంటుందో శ్రేష్టంగా ఉంటుందో అది మీరు తీసుకోండి. అది చేత పట్టి మీరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరు తీసుకోవాలని నేను ప్రాధాన్యపడుతున్నాను. ఎందుకంటే రాబోయే సమయాలు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు తీసుకొని ప్రతి ఒక్కరు మీరు దేవుని యందు మీరు మీ యందు దేవుడు ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇది దేవుని యొక్క శరీరము, మన కోసం దిగి వచ్చిన మన్నా, ఆయన వాక్యము, ఆయన శరీరము, శిల మీద విరాడిన శరీరం ఇది ఆయన రక్తం, మన కోసం చిందించిన రక్తము, పాపరార్థ బలిగా ఆయన విమోచించడానికి ఆయన కార్చిన రక్తము, మనల్ని విడిపించిన రక్తము, పరిశుద్ధ రక్తము. ఈ పాత్రను కొత్త నిబంధన అది మీరు తెలుసుకొని మీరు తీసుకోవాల్సిందిగా ప్రభు బెట్టమల్ని కోరుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్ల ఇచ్చిన భాగ్యం బచ్చి వందనాలు, ఆ ఇచ్చిన శరీరం బచ్చి వందనాలు, ఇచ్చిన రక్తం బచ్చి వందనాలు తండ్రి. ఇందుని బచ్చి మా యందు మీరు మీ యందు మేము ఉండే అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ కలయికలు మీ చిత్తమేంటో తెలుసుకొని గొప్ప గొప్ప కార్యాలు జరిపి తండ్రి మీకు మహిమగా మేము ఉండటకు సహాయం చేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం వాక్యం సమయంలోకి వెళ్ళిపోదాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? అయితే తీసి చూపించండి ఒకసారి. ఇది నా బైబిల్, బయలుతో నేను బయలుతో చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను. నేను దివరతలు ధ్యానం చేస్తాను, మార్పు నదుతాను, ఇది వరకు లాగా ఉండను. యస్సు నామంలో ఆమేన్. ఎస్, నాతో కలిసి ఈ యొక్క కన్ఫెషన్ ప్రేయర్ చెప్పారా? ఇవాళ మనము ప్లాటినా గురించి నేర్చుకుందాం. ప్లాటినం మెటాలికం, ప్లాటినం మెట్ అని ఈ యొక్క మెడిసిన్ని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. వారు అనుకూలంగా వారు పిలుస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, ఇది ముఖ్యంగా గర్ల్స్కి, లేడీస్కి ఈ డ్రగ్ వెరీ సూటబుల్, చాలా బాగా పనిచేస్తుంది. ఈ యొక్క నేను చెప్పబోయే 4-5 లక్షణాలు ఉంటాయి. ప్రాబ్లీ 4 ఐ విల్ టెల్ యూ. ఎస్, ఈ యొక్క 4 సిమ్టమ్స్ లక్షణాలు ఉంటాయి. అది మీ భార్యకి అయి ఉండొచ్చు, లేకపోతే మీ బిడ్డల్లో ఆడపిల్లలు ఉన్నట్లయితే వారికి కూడా ఈ యొక్క లక్షణాలు ఉండొచ్చు. అయితే మీ అక్కయ్యకో, మీ చెల్లికో, మీ మనవరాలకో, మీ మేనకోడలకో, ఎవరికో ఒకరికి ఈ యొక్క సిమ్టమ్ ఖచ్చితంగా ఉండొచ్చు. మీకు గనక వారికి నిజమే, వాళ్ళకి ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు, నిజంగా వాళ్ళు ఇదే, నిజంగా ఈ వాక్యం వాళ్ళకే అంటే మీరు వారికి షేర్ చేయండి. థమ్స్ అప్. ఎస్, దెన్ లెట్స్ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్ విత్ వర్డ్ నెంబర్ 1. ఫస్ట్ పాయింట్ చెప్పే కదా, ఇది విమెన్ రెమెడీ, అంటే ఆడవారికి మరి ముఖ్యంగా పనికొచ్చేది ఇది. ఫస్ట్ పాయింట్లో ఏంటంటే ఆమె ఏమనుకుంటుందంటే, నేను ద బెస్ట్, నేనే ద బెస్ట్, నేనే ద వన్, నా తర్వాతే ఎవరైనా సరే, నేను ఏదైనా సరే నేను బెస్ట్ అని ఫీల్ అయ్యే స్త్రీల గురించి నేను మాట్లాడుతున్నా. నిజంగా ద బెస్ట్, ద వన్ స్త్రీల గురించి నేను మాట్లాడటంలా. దే ఆర్ ఆల్రెడీ ద బెస్ట్, దే ఆర్ ద వన్, ఐ అగ్రీ. కానీ నేను చెప్పే సిమ్టమ్ నెంబర్ 1 ఏంటంటే, దే ఫీల్, వారు నేనే బెస్ట్, నేనే నెంబర్ 1, నేనే టాప్, నా తర్వాత ఏదైనా సరే ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వాస్తవాన్ని చూస్తే అది నిజం కాదు. మీకు తెలుసు, ఎందుకంటే మీ భార్య అయి ఉండొచ్చు, మీ అక్క చెల్లెలు అయి ఉండొచ్చు, మీ మేనకోడళ్ళు అయి ఉండొచ్చు, మీ చెల్లెళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఎస్, మీరే అయి ఉండొచ్చు దాంట్లో, లేడీస్ అయితే. ఈ యొక్క ప్రాబ్లం ఏంటంటే వారు దే ఫీల్ ఎ లాట్, వారు చాలా ఎక్కువ ఫీల్ అయిపోతుంటారు వాళ్ళకి వాళ్ళే. అసలు నేను ఎంత బెస్ట్, అసలు నేను అమ్మో, నేను అసలు అది ఇద్దని మాట్లాడుతూనే ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి,
అటువంటి లేడీస్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫ్రెండ్షిప్లో అయినా కానీ, రిలేషన్స్లో అయినా కానీ, లేకపోతే మనోళ్ళలో ఉన్నా కానీ, అంటే మనోళ్ళు అంటే అక్కలు చెల్లెళ్ళు, వాళ్ళు ఆ మాదిరిగా ఉంటే అలవాటైపోయి మామూలుగా అయిపోవచ్చు, కానీ అప్పుడప్పుడు మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. బయట చుట్టాలకు మాత్రం ఎప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది, వాళ్ళకి అలవాటు అవ్వదుగా ఇట్లాంటి మెంటాలిటీస్. వాళ్ళ గురించి వెళ్ళి పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ముఖ్యంగా నేను ద బెస్ట్, నేనే టాప్, నేనే నంబర్ 1, నేనే అనే ఫీలింగ్, ఆ సైకలాజికల్ బిహేవియర్స్, అట్లాగే ఫిజియలాజికల్ బిహేవియర్, వారి తీరు అలాగే ఉంటుంది, వారి ఆలోచన అలాగే ఉంటుంది. వాళ్ళు నడిచే విధానం, లేకపోతే వాళ్ళ టీవీ అంత ఫీలింగ్లోనే ఉంటుంది, కానీ రియాలిటీలో ఉండదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే జ్ఞాపకం చేసుకోండి, ఈ మెడిసిన్ వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయండి, ప్లాటినం మెట్. ఇటువంటి వారి గురించి మరి వాక్యం ఏం మాట్లాడుతుంది? వాక్యం ఏం చెప్తుంది చూసుకుందాం ఒకసారి. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో, ఫర్ బై ద గ్రేస్ గివెన్ మీ ఐ సే టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ, do not think of yourself more highly than you ought, but rather think yourself with sober judgment in accordance with the measure of faith God has given you. What a wonderful word. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న వండర్ఫుల్ వర్డ్స్లో ఇది ఒక వండర్ఫుల్ వర్డ్ అన్నమాట. నాకు దేవుని కృప ఇచ్చినందువల్ల చెప్తున్నా అందరికి నేను, మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకోకండి. చాలా క్లియర్గా మాట్లాడతాడు. డు నాట్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మోర్ హైలీ దెన్ యూ ఆట్. అంటే నువ్వు ఎంతైతే ఉంటావో అంతే ఆలోచించు, నీకంటే నువ్వు ఎక్కువ నువ్వు ఆలోచించుకోకు. అంటే మన స్థితి ఇదే, మన పరిస్థితులు ఇదే, నా లెవెల్ ఇదే. కానీ ఏమని ఆలోచిస్తారంటే ఇట్లాంటి లేడీస్ కానీ గర్ల్స్ కానీ ఈ యొక్క సిస్టమ్ని మర్చిపోయి, మేము ఇక్కడ ఉన్నాం, మా పొజిషన్ ఇది, మా ఇది కాదు, మేము చాలా టాపు, మేము చాలా బిగ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వారు జ్ఞాపకం చేసుకోండి. బట్ రాదర్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ విత్ సోబర్ జడ్జ్మెంట్. నీ గురించి నువ్వు ఆలోచించు ఒకసారి. నిజంగా నువ్వు నంబర్ 1, నిజంగా నువ్వు ద బెస్టా, లేదా నిజంగా నువ్వు టాప్ అమ్మా, ఒకసారి నువ్వు ఆలోచించుకో ఒకసారి అని మనం చెప్పాలా, వాక్యం కూడా ఎత్తి చూపించాలా వాళ్ళకి. లెట్ దెమ్ లిసన్ టు ద వర్డ్. తర్వాత ఈ అకార్డింగ్ మెజర్ ఆఫ్ ఫెయిత్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. నీకు దేవుడు ఇచ్చిన విశ్వాసం బట్టి నీ పరిస్థితి, నీ స్థితి ఏంటో నువ్వు ఎంచుకో. నీ స్థితి కంటే నువ్వు ఎక్కువ ఉన్నావని నువ్వు ఎంచుకోకు అని అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అది. దేవుడిచ్చిన విశ్వాసమును బట్టి మనము ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏ రీతిగా ఉన్నామో మనం ఆలోచించుకొని ఆ మాదిరిగా ఉండండి అంటున్నాడు. అంటే నీ స్టేటస్, నీ స్థితి, నీ యొక్క పొజిషన్, నీ ఫెయిత్ లెవెల్స్లో కరెక్ట్గా ఉండాలా. కానీ ఫెయిత్ లెవెల్స్ ఏమి ఎక్కడ ఉంటాయి, మనం ఏం ఆలోచిస్తామంటే దీని ప్రకారం మనం ఎక్కడ ఉండాలా, ఎక్కడ ఉండాలా. కానీ మనం ఎక్కడ ఉంటాం, ఎక్కడ ఉంటాం. దట్ ఈస్ ద ప్రాబ్లం. అకార్డింగ్ టు ద ఫెయిత్ దట్ గాడ్ హెస్ గివెన్ మీ, ఐ మస్ట్ ఎస్టిమేట్ మై సెల్ఫ్ అకార్డింగ్ టు ఇట్. అకార్డింగ్ టు ఫెయిత్, ఈ విశ్వాసం ద్వారా క్రియలు చేయాలా, క్రియల ద్వారా స్థితి మారుతుంది, ఆర్థిక వ్యవస్థ స్థితి అంతా మారుతుంది. విశ్వాసాన్ని బట్టి అది నిలవాలి. విశ్వాసం ఏమో అడుగంటుకు పోద్ది, ఆది స్థితి ఏమో భూలోకంలోకి లోపలికి వెళ్ళిపోద్ది. మనమేమో లోపలికి ఉంటాం, మన గురించి మన ఆలోచనలు మాత్రం ఆకాశాన్ని అంటుతాయి. విశ్వాసం ఎక్కడ ఉంటుంది, భూమి మీద అడుగంటుకు పోద్ది. మన స్థితి ఎక్కడ ఉంటుందంటే నేలలో ఎక్కడికో పాతుకుపోద్ది. మన మాటలు, మన ఆలోచనలు, ఆ గంభీరత ఎలా ఉంటుందంటే ఆకాశాన్ని అంటుతాయి. ఏది మ్యాచ్ అవటంలే. అలాంటి బిహేవియర్స్ దయచేసి మానేసుకోండి. మిమ్మల్ని మీరు ఎంచుకోండి, పక్కన వాళ్ళు ఎంచడం తర్వాత సంగతి. మిమ్మల్ని మీరు ఎంచుకొని నేనేంటి, నా స్థితి ఏంటి, నేనేంటి, నా చదువు ఏంటి, నేనేంటి, నా ఉద్యోగం ఏంటి, నేను ఏ రీతిగా ఉండాలి, ఏ మాదిరిగా ఉండాలి, నన్ను చూసి ఇంకొకరు మారాలంటే, నన్ను చూసి ఇంకొకరు నడవాలంటే నేను ఏ మాదిరితరంగా జీవించాలి అనేది దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం బట్టి నువ్వు ఎంచుకుని ఆ మాదిరిగా నడవని దేవుడు వాక్యముగా అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ మాదిరిగా ఉంటే మీ పిల్లలు ఇంకే మాదిరిగా ఉంటారు? మీరేమో అడుగంటూ పోయిన విశ్వాసంలో నుంచి ఆకాశానికి ఎత్తుకుంటారు మిమ్మల్ని.
మీ పిల్లలకు మాత్రం అయ్యా తగ్గించుకోరుండి, అయ్యా త్వరగా తగ్గించుకున్నవాడు హెచ్చింపడతాడని నువ్వు చెప్తే వింటారా? బిడ్డలు ఖచ్చితంగా మనం చెప్పే ఏ సోది వినరండి. మనం ఏమైతే చేస్తామో దాన్ని అనుసరిస్తారు. వాట్ ఎవర్ వి డూ దే రెప్లికేట్. మనల్ని చూసి వారు చాలా నేర్చుకుంటారు, మనం చెప్పేదాన్ని బట్టి నేర్చుకోరు. మనం ఒకటి చెప్తాం, ఒకటి చేస్తాం. ఖచ్చితంగా ఒకటి చెప్పి ఒకటి చేసినప్పుడు వారు చేసేది నేర్చుకుంటారు కానీ చెప్పేది మాత్రం నేర్చుకోరు. సో మనం చెప్పేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఒక సోదిలాగే ఉంటుంది. ఒకప్పుడు చిన్నప్పుడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, సోది చెప్తానమ్మా సోది, సోది చెప్తానమ్మా సోది అని తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వచ్చి సోది చెప్తారనమాట అన్ని గురించి. అలా ఉంటుంది మనం కూడా పిల్లలకు చెప్తా ఉంటే. మన క్రియలు ఒకలాగా, మనం చెప్పేది ఒకలాగా ఉంటే చెప్పటం మానేసి చేసి చూపించడం మొదలు పెట్టండి. మహిళలు, స్త్రీలు ముఖ్యంగా ఏమి చెప్పాలనుకుంటున్నారో దాన్ని చేసి చూపించండి. దేవునికి మహిమగా ఉండాలి ఆ పని. మీ భర్తకి అనుకూలంగా ఉండాలి, మీ కుటుంబానికి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండాలి, దేవుడికి మహిమ ఉండాలి. ఆ పని చేసి చూపించండి. దేవుడు ఎక్కువగా మహిమపడతాడు. దాన్ని బట్టి నీ భర్త స్థితి మంచిగా మారి, అమ్మ ఇంత భార్య నాకు దొరికిందా అని సంతోషపడతాడు. పిల్లలు, అమ్మ మా తల్లి ఇట్లాంటిదా, అబ్బా ఇట్లాంటి తల్లి దేవా నాకు ఇచ్చినది నీకు వందనాలు అని చెప్పి వారు ఉద్దేశిస్తారు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. అడుగంటుకుపోయిన విశ్వాసంతో నీలి మేఘాలు ఆకాశంలోకి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళేంత స్థితిని పెట్టుకుంటే నో యూస్. సిమ్టమ్ నంబర్ 2, సిమ్టమ్ నంబర్ 2, షీ థ్రోస్ arrogance అండ్ ఈగో. ఎంత అహంభావం ఉంటుందో, ఈగోయిస్టిక్గా ఉంటారనమాట వాళ్ళు. ఒక్క మాట పడరు, తను తగ్గించుకోరు, అస్సలు మాట పడరు, తగ్గించుకోరు. వెరీ హాటీ, HOTTY కాదు, HAUGHTY, వెరీ హాటీ. ఆ లుక్స్ అలాగే ఉంటాయి, వారి నడక అలా ఉంటుంది, వాళ్ళ కూర్చుని అలా ఉంటుంది, వారి మాటలు ఇలా ఉంటాయి, ఇట్లా చూస్తారు, ఇలా చూస్తారు, పైకి ఇట్లా చూస్తారు. వెరీ హాటీ లుక్స్. ఆ విధి విధాలన్నీ మార్పు, చాలా యారగెన్స్ అనమాట. ఎవరన్నా మాట్లాడితే వారి మీద ఎటకారంగా పంచులు వేయటము, వారు మాట్లాడుతుంటే చాలా వ్యంగ్యంగా మాట్లాడి నవ్వి వారిని హేళన చేసి వారు చులకం చేయటము, చాలా ఈగోయిస్టిక్గా ఉంటారు. నేను వాక్యం చెప్తుండగానే మీ మనసు అక్కడికి వెళ్ళిపోయింది. ఎవరుంటారా ఇట్లాగా అని. ఎవరు? మీ అక్కయ్య, చెల్లె, భార్యనా, బిడ్డల, లేకపోతే మీ మేనత్తలా, లేకపోతే మీ పిన్నిల, పెద్దమ్మల, మేనకోడళ్ళ, కూతుర్లా, ఎవరో మీకు తెలిసింది ఇప్పటికే. ఎస్, ఇటువంటి బిహేవియర్ అస్సలు దేవునికి ఇష్టమే లేదండి. నెవర్ గాడ్ లైక్స్ దిస్ సార్ట్ ఆఫ్ బిహేవియర్. నెవర్, నెవర్ ఇన్ ద బైబుల్, నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ క్రియేషన్ గాడ్ లైక్స్ సచ్ ద బిహేవియర్. నెవర్ హీ లైక్డ్ ఇట్. వెరీ హాటీ, యారగెన్స్. దేవుందా పక్కన పెట్టండి. నిజంగా మీకు నచ్చుతుందా? అంత యారగెంట్గా ఉంటే, అంత ఈగోయిస్టిక్గా ఉంటే మీకు నచ్చుతుందా? మీ చెల్లె ఉండొచ్చు, మీ అక్కయ్య ఉండొచ్చు, అంత యారగెంట్ అయితే మీకు నచ్చుతుందా? నో మై ఫ్రెండ్స్, నెవర్. చూసుకుందాం. యెషయా రాసిన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనము. యెషయా రాసిన గ్రంథము 13వ అధ్యాయం 11 చదువుకుందాం ఒకసారి. ఐ విల్ పనిష్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఈవిల్, ద వికెడ్ ఫర్ దర్ సిన్స్. ఇది వినండి. ఐ విల్ పుట్ అన్ ఎండ్ టు ద arrogance ఆఫ్ ద haughty and will humble the pride of the ruthless. బా, నిజంగా అండి దేవుడు అంటే మాటలు వినండి. ఐ విల్ పుట్ అన్ ఎండ్ టు ద arrogance ఆఫ్ ద haughty. చెప్పాను, ద హాటీ ఐస్, హాటీ లుక్స్, హాటీ బిహేవియర్స్, ఈ యారగెన్స్, ఈగోయిస్టిక్ అన్నిటికీ దేవుడు ఏమంటాడంట, నేను ఫుల్ స్టాప్ పెడతా, వాటన్నిటిని నేను అంతం చేస్తా అంటున్నాడు. అది అంతమైపోతుంది, అంతం చేస్తా. అండ్ ఎవరైతే యారగెంట్గా ప్రైడ్గా ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని దీర్ఘంలో నడిపిస్తానని అంటున్నాడు వాళ్ళని. అంటే దేవుడికి ఇష్టమా అండి యారగెన్స్, ఈగో అంటే? నెవర్. ఆ హాటీ ఐస్, హాటీ లుక్స్, హాటీ వాక్, అట్లా చూడటం, ఇలా మాట్లాడటం, ఇట్లా అంటాం దేవునికి అస్సలు నచ్చదు, అస్సలు నచ్చదు. అటువంటి వాళ్ళని చూస్తే దేవుడికి ఏమొస్తుంది తెలుసా? ఖచ్చితంగా ఈ యారగెన్స్ నేను ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏదో రకంగా పెడతాడు, ఏదో రకంగా పెడతాడు ఫుల్ స్టాప్. ఏదో ఒక రకంగా మీకున్న గర్వాన్ని తీసుకొచ్చి
భూమిలో పాతి పెడతాడు, నిన్ను ఖచ్చితంగా ధీరత్వంలో నడిపిస్తాడు దేవుడు. అవసరమా మనకి? కొమ్ములు ఇరిచి తల తీసుకెళ్ళి నేల గుద్ది అది అవసరం మనకుందా? మనకే తగ్గించుకుంటే ఆ యారగెన్స్ని పక్కన పెట్టేసి ఇగోని పక్కన పెట్టేస్తే దేవుడు లైక్ చేస్తాడు. హీ లవ్స్ ఇట్, హీ లైక్స్ ఇట్ అండ్ యూ విల్ ఫైండ్ ఫేవర్ ఫ్రమ్ గాడ్. అది చాలు కదా, ఎందుకు మనకి ఇవన్నీ? జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యం ఎలా ఉందో, మందులు ఈ ఒక మెడిసిన్ ఏ రీతిగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బిడ్డారా. నా థర్డ్ పాయింట్, నా థర్డ్ సిమ్టమ్ కూడా అదే. షీ ఫీల్స్ దాట్ షీ ఇస్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ప్రౌడ్. ఎక్కడికి వెళ్ళినా కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫంక్షన్కి పిలుస్తారు, ఫంక్షన్ హాల్ కాదు ఇంకొకరిది, వాళ్ళు అక్కడికి వెళ్తారు, వారు ఇచ్చే బిల్డప్ కానీ వారు ఇచ్చే షో కానీ ఎట్లా ఉంటుందంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆమెలాగానే ఉండాలనిపిస్తుంది. అందరు ఎక్కువ మాట్లాడటం, ఓకే ఓకే చేద్దాం చేద్దాం అని టంగును రోల్ చేసి, ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు మాట్లాడి తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ రాకపోతే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడి ఆ మాట చెయ్యి చాలా చాలా బిహేవియర్స్ అన్నీ మారిపోతాయి. వాళ్ళు అప్పటిదాకా బాగానే ఉంటారు, అక్కడికి వెళ్ళంగానే నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అక్కడ ఆ మధ్యలో గ్రూప్ తయారు చేసుకోవటం, కూర్చోవటం, మాట్లాడుకోవటం, సపరేట్ కొట్టడం, పెద్దగా అట్రాక్టివ్గా అయిపోలేదు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అనుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా ప్రౌడ్, చాలా ప్రైడ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని గనక గ్రూప్లో నుండి రా అక్కడ కూర్చో అట్లా చేయి మాకు రా అంటే అరిచేస్తారు అక్కడ నుంచి. వాళ్ళు తట్టుకోలేరు ఆ యొక్క మాటలు. తల్లిదండ్రే కానీ భర్త కానీ ఎవరిని రా అమ్మా ఏంటో మాట రండి కూర్చోండి అని గట్టిగా అంటే మాత్రం వాళ్ళకి అసలు తట్టుకోలేరు. వాళ్ళు చూశారు అట్లాంటి వాళ్ళని. నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, నేనే అట్రాక్షన్. ఆ తర్వాత ఏదైనా సరే వాళ్ళు బట్టలు అలాగే వేస్తారు, వాళ్ళ తల అలాగే ఉంటుంది, వాళ్ళ చేతులు అలాగే ఉంటాయి, అన్నీ అలాగే పెట్టేసుకోండి. ఇట్లాగా దే ఫీల్ బట్ దే ఆర్ నెవర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. గాడ్ నెవర్ లెట్ పీపుల్ లైక్ దాట్ టు బి ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. దేవుడు అటువంటి వారిని ఎప్పుడు కూడా ఒక ప్రోగ్రాంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చేయడు. ఎవరు ధీరత్వంగా ఉంటారు, ఎవరు తగ్గించుకుంటారు, ఎవరైతే ఉంటారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించిన వాళ్ళని ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడ మీటింగ్ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలని దేవుడు ఆశపడతా ఉంటాడు. నమ్మిన హలో చెప్పుకుందాం ఒకసారి. హల్లెలూయా. అయితే ఈ ఒకసారి దేవుని వాక్యం మాట్లాడుతూ చూద్దాం. సామెతలు 16:18, పాత నిబంధన సామెతలు 16:18లో దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూసుకుందాం ఒకసారి. Pride goes before destruction, a haughty spirit before a fall. Pride goes before destruction. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, అట్టివారు మీలో ఎవరు ఉన్నట్లయితే మీరైతే ఈ క్షణమే మార్చేసుకోండి. అటువంటి ఎవరు ఉన్నట్లయితే ఈ క్షణం వారికి ఫార్వర్డ్ చేసి వారిని కూడా ఈ వాక్యం విని వారిని వారు మార్చుకోమనండి. కానీ నా బిహేవియర్ నేను మార్చుకోలేకపోతున్నానే అంటే ఈ మెడిసిన్ వారిని వాడమని చెప్పండి. ఇట్స్ వెరీ సేఫ్, నో సైడ్ ఎఫెక్ట్స్, నో కాంట్రా ఇండికేషన్స్. దీనివల్ల మీకు ఏమీ అవ్వదు, చాలా సేఫ్ మెడిసిన్, నథింగ్, జస్ట్ టేక్ ఇట్. జ్ఞాపకం చేసుకోండి, మీరు నిజంగా ఆ మాదిరిగా ఉన్నారా? ఉన్నట్లయితే రైట్ నౌ ఇట్స్ రైట్ టైమ్ ఫర్ యూ టు అబౌట్ టర్న్, టేక్ అబౌట్ టర్న్, తిరగండి. అట్లా ఉండొద్దు. ఫోర్త్ సిమ్టమ్ ఒకసారి చూసుకుందాం. షీ ఫీల్స్ దాట్ షీ ఇస్ ద రెసిడెంట్ ఆఫ్ సుపీరియర్ ఫ్యామిలీ సెట్. ఆమె ఏమనుకుంటుందంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది, చాలా గొప్ప ఫ్యామిలీ మాది చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా రెనౌండ్ ఫ్యామిలీ, మా ఇంటి పేరు చాలా గొప్ప ఇంటి పేరు, మేము దాంట్లో పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అటువంటి ఫ్యామిలీస్లో పుట్టాలంటే ఎవరన్నా పెట్టి పుట్టాల్సిందే. అది వారు ఏ జన్మలోనో పుణ్యం చేసుకోవాలి. మా కుటుంబాల్లో పుట్టాలంటే మా కుటుంబం అట్లాంటిది, మా కుటుంబం ఇట్లాంటిది, పెద్ద కుటుంబం మాదంటే స్టార్ట్ వెళ్ళిపోతానే ఉంటుంది, ఆగదు ఆ కుటుంబం చెప్పటం. నేను చాలా టాప్, అసలు మా ఫ్యామిలీలో నేను ఉంటాం, అసలు నేను నా బట్టి నా ఫ్యామిలీ బట్టి నేను అబ్బాబాబాబా ఇంకా స్టార్ట్ చేస్తే చిడతలు వాయిస్తూనే ఉంటారు. ఇంకా చక్క భజన వినేవాడు ఓపిక ఉండాలే కానీ వాళ్ళు గంట అయినా సరే ఆ చక్క భజన ఆపరు వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఆ ఫ్యామిలీ నేను ఉంటాం ఎంతో గర్వం, అసలు అట్లాంటి ఫ్యామిలీ ఉండాలనే చక్క భజన చేస్తూనే ఉంటారు.
ఇప్పుడు అన్నారా? చెక్క భజన అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ 10 నిమిషాలు గ్యాప్ ఇస్తారు, మన చిడతలు వాయిస్తూనే ఉంటారు అట్లాగా. మా ఫ్యామిలీనా, మా ఫ్యామిలీ. ఒకవేళ ప్రాణం పోతే ఫ్యామిలీ ఏం చేస్తుంది? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, ఆ ఫ్యామిలీలో అంతా చదువుకుంటారా? పోనీ వాళ్ళ కుటుంబము ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు, మిగతా కుటుంబాలు వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాయా? చెయ్యు. మాట సహాయం చేస్తాయా? చెయ్యు. ఏమీ చెయ్యు. కానీ భజనలు చేసుకుంటూ ఉంటారు అంతే. మా ఫ్యామిలీ అది, మా ఫ్యామిలీ ఇది, మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, మా ఫ్యామిలీ ఉంది. అటు చూస్తే ఇటు చూస్తే అటు, అసలు మరి వాళ్ళ గురించి దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం ఒకసారి. ఫర్ హూ మేక్స్ యూ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీవన్ ఎల్స్? Why do you have that you did not receive? And if you did receive it, why do you boast as though you did not? Already you have all what you want. Already you have become rich. You have become kings, and that without us. How I wish that you really had become kings, so that we might be kings with you. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసుకుంటూ మాట్లాడుతున్నాడు. 7వ వచనము 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనము. నువ్వు ఎందుకు ఇలాగ తయారయ్యావు? నువ్వు ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నావు? ఏదైతే నీకు వచ్చిన దాన్ని బట్టే కదా నువ్వు ఉన్నావు, ఏదైతే ఉన్నదాన్ని బట్టే కదా నువ్వు జీవిస్తున్నావు. నువ్వెందుకు బోస్ట్ అవుతా ఉంటావు? నీకే గొప్పలుగా డాంబికంగా ఎందుకు మాట్లాడుకుంటావు? ఒకవేళ నువ్వు కావాలనుకున్నంత నీకు వచ్చింది, నువ్వు ఆల్రెడీ రిచ్గానే ఉన్నావు. నువ్వు రిచ్గా ఉంటే ఒక రాజుగా ఉంటావు. నువ్వు రాజు సంతోషపడి మేము కూడా మీతో పాటు కలిసి ఉంటాం. నిజంగా పరిస్థితిలో ఉంటే మీతో పాటు నేను కూడా ఉంటాను. కానీ దాని గురించి ఎందుకు డాంబికంగా మాట్లాడతావు? ఆ దేవుడు నీకు ఇచ్చిందే కదా, నువ్వు సంపాదించుకుంది కాదు కదా, నువ్వు దాంట్లో ఏం తీసుకెళ్ళలేవు కదా, ఏం పెట్టలేదు కదా, దేవుడు అడిగింది ఇచ్చాడు కదా, దాన్ని బట్టి నువ్వు స్థితి మారింది, పరిస్థితిలో ఉన్నావు, దాని గురించి ఎందుకు డాంబికంగా మాట్లాడతావు అని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. According to 1 Corinthians chapters 4 and 7 and 8 verses. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏవైతే ఉన్నావో ఆ దేవుని కృప వల్లనే. నువ్వు ఆ కుటుంబంలో జన్మించావు అంటే దేవుడు నిన్ను అక్కడ నిర్మించాడని. ఆ కుటుంబంలో నువ్వు డాంబికంగా గర్వంగా మాట్లాడతావని కాదు. దేవుడి నిర్ణయము నువ్వు ఆ కుటుంబంలో ఉండటము. అది నువ్వు బేస్ చేసుకొని కుటుంబాల గురించి అహంభావంగా నువ్వు మాట్లాడటము, ప్రైడ్లోకి వెళ్ళిపోవటం అనేది చెయ్యొద్దు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. దేవుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడు కూడా జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. వై డూ వీ డూ సచ్ థింగ్స్? బికాజ్ ఇట్స్ అ బిహేవియర్. అట్లా అయిపోయింది చిన్నప్పటి నుంచి మాట్లాడి మా ఫ్యామిలీస్ అసలు చెడతలు స్టార్ట్. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పని మాట్లాడరు. వై? ఎందుకు ఆ భజన అవసరమా? నిన్నును బట్టి దేవుడు మహింపడతాడా, లేకపోతే నీ కుటుంబాన్ని బట్టి దేవుడు నీకు మహింపడతాడా? నిన్నును బట్టి దేవుడిని ఆశీర్దిస్తాడా, నీ కుటుంబాన్ని బట్టి దేవుడిని ఆశీర్దిస్తాడా? వీళ్ళ కుటుంబాలు చాలా పెద్దవి, నా కుటుంబాలు చాలా ఉంది, వీళ్ళు చాలా మంది ఉన్నారు, అసలు చాలా ప్రౌడ్, చాలా ప్రైడ్ ఫ్యామిలీస్, ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరిని దీవించాలని దేవుడు దీవిస్తాడా? నో. నిన్నును బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్నును బట్టి దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు, నిన్నును బట్టి నిన్ను, నీ భార్యని, నీ భర్తని, నీ బిడ్డలను ఆశీర్దిస్తాడు. నిన్నును బట్టి నీ ఆశీర్వాదం కొనసాగుతుంది, కానీ నీ కుటుంబం బట్టి నీకు ఆశీర్వాదం కొనసాగదు. నిన్నును బట్టి చూసుకుంటే నీ ఆశీర్వాదం ఆగిపోద్ది, కొనసాగే ఆశీర్వాదం కూడా ఆగిపోద్ది, నీకు రావాల్సింది కూడా ఆగిపోద్ది. అదే కనుక నువ్వు తగ్గించుకొని ఉన్నట్లయితే, నిన్ను బట్టి నువ్వు చూసుకుంటూ కుట్టిని బట్టి కాక నిన్ను బట్టి నువ్వు, నీ విశ్వాసం బట్టి నువ్వు, దేవుని బట్టి నువ్వు ఉన్నట్లయితే వచ్చే ఆశీర్వాదం వస్తుంది. ఆల్రెడీ మీ తల్లిదండ్రులు వచ్చే ఆశీర్వాదం కూడా గేట్లు తెరవబడతాయి, అవి కూడా వస్తాయి నీకు. 2 ways you are being filled. అది కదా దేవుడు చెప్తా ఉంది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. నేను మళ్ళీ ఒకసారి 4 పాయింట్స్ రీక్యాప్ చేస్తాను మీకు. నేను ద బెస్ట్ ఉంటాను, నేనే నెంబర్ 1, నా తర్వాత ఎవరైనా సరే అనుకుంటారు. వాళ్ళు నిజంగా 1 కాదు, బెస్ట్ కాదు, వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ సిమ్టమ్. సిమ్టమ్ నెంబర్ 2, యారోగెన్స్, అహం, గర్వం, ఈగోయిస్టిక్. 3వది
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనే, నా తర్వాత ఎవరైనా సరే. ప్రైడ్, గర్వం మంచిగా ఉంటుంది. 4వది, నా ఫ్యామిలీ టాప్, పెద్ద ఫ్యామిలీ, పెద్ద గ్రేట్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ పుట్టాను నేను గ్రేట్ అని ఫ్యామిలీ మాట్లాడుతున్నారు. ఈ 4 సిమ్టమ్స్ ఒకళ్ళు ఉండొచ్చు, లేదా మినిమం 2-3 సిమ్టమ్స్ అన్న వాళ్ళకి ఖచ్చితంగా కనబడతాయి. వారికి జ్ఞాపకం చేసుకోండి, ముందు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, మర్చిపోకుండా వారి కోసం ప్రార్థన చేయండి. ఫస్ట్ మెడిసిన్ అది. సెకండ్, ఈ వాక్యాన్ని వారికి బహుకరించండి. గిఫ్ట్ దెమ్ దిస్ వర్డ్. వారు ఈ వాక్యం విన్నప్పుడు వారు మార్చుకునే అవకాశం ఉంది. వారు ఎట్లాగో యారగెన్స్ ప్రైడ్లో ఉంటారు, వారు కానీ హంబుల్ చేసుకుంటే ఈ వాక్యం వాళ్ళకి వెళ్తుంది. నా గురించి చెప్తున్నాడు వాడు పాస్టరు, నేను తీసుకోవాలా, మా అందరూ అట్లాగే ఉన్నారా, నేను ఒక్కదాన్ని అట్లా కనబడుతున్నాను, ఆయనకి అందరూ అట్లాగే ఉన్నారా, నేను విన్నా. ఎట్లాగో యారగెన్స్ ఉంటుంది కానీ పక్క పెట్టేస్తారు, పెట్టేనేమండి. బట్ రికమెండ్ దెమ్ దిస్ వర్డ్. ఆ తర్వాత వారికి చెప్పండి, ప్లాటినం మెట్ 6 or 30, 6 potency లేదా 30th potency, 30C అంటారు. ప్లాటినం మెటాలికం 30C. అది పిల్స్ రూపంలో పొద్దున్న సాయంత్రం రాత్రి పడుకున్నప్పుడు ఒక 6 పిల్స్ 4 కింద, వాళ్ళు లేవంగానే పొద్దున్నే 6 పిల్స్ 4 కింద చప్పరిస్తూ ఉంటే వాళ్ళ బిహేవియర్స్ అన్ని మారుతూ ఉంటాయి. వాటి వల్ల వాళ్ళకి ఒక సిమ్టమ్స్, ఈ యొక్క బిహేవియర్స్ వల్ల ఉంటే వాళ్ళకున్న మనస్తత్వము సిమ్టమ్స్ కనబడ్డాయి కాబట్టి వారికున్న ప్రాబ్లమ్స్కి ఆ మెడిసిన్ చాలా చక్కగా పనిచేస్తుంది. దే విల్ చేంజ్ బట్ చేంజ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు విని మార్చుకుంటే అది మీ చేతిలో ఉంటుంది. ఉన్నవారికి మీరు గిఫ్ట్ చేస్తే ఆ ఆశీర్వాదం మీకు ఉంటుంది. ఆమేన్. పేర్లు రాసుకోండి, ఎవరికి ఇవ్వాలా, ఎవరికి షేర్ చేయాలని. ఆల్ రైట్, ప్రార్థన చేసుకుందామా? అయితే అందరూ నాతో కలిసి తలలు ఉంచుకొని ప్రార్థన చేయండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్లాది వందనాలు తండ్రి, ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. మీరు మీ మాటలు నా నోట్లో పెట్టి పలికించిన విధానం బట్టి మీకు వందనాలు. ఇది అనేక మంది చేతుల సహాయం చేయమని కోరుతా ఉన్నాను తండ్రి. తద్వారా వారు మారుటకు ఈ వాక్యం ఒక అస్త్రంగా వారికి ఇవ్వమని కోరుతా ఉన్నాం తండ్రి. మీ కృప నుంచి మమ్మల్ని ముందు నడిపిస్తారని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక పొందిన మా తండ్రి, నా పరిశుద్ధపరచబడిన కనుక నీ రాజ్యం వచ్చింది కాక, నీ చిత్తం పరలోకమున నెరవేరునట్టు కాక, మన దీని ఆహారం మాకు దయచేయి, మా ఎడల అపరాధం మమ్మల్ని క్షమించు, శోధనల దగ్గర దృష్టి తప్పిన రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. May the love of Father, Christmas of Jesus Christ, communion and present Holy Spirit, is now and forever and ever and ever. Amen. If you are truly blessed by this broadcast, you can like, share and subscribe and hit the notification icon. మీరు కానీ నిజంగా ఈ ప్రోగ్రాంతో ఆశించుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రోగ్రామ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఆ నోటిఫికేషన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. ఖచ్చితంగా రోజు ప్రతి వీడియో మీకు చేరుతుంది అండ్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అంటిల్ వి మీట్ ఫర్ ద నెక్స్ట్ బ్రాడ్కాస్ట్, స్టే కైండ్, స్టే జెంటిల్, స్టే పీస్ఫుల్. I wish you all the best and God bless you.